ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి ఆయన విజయం సాధించారు. గత 2 ఎన్నికల్లో కంటే ఈసారి భారీ మెజార్టీ సాధించారు. హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సమీప అభ్యర్థి కోడూరి దీపికపై 31,602 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ సునామీని సైతం తట్టుకుని దాదాపు 90,704 ఓట్లు సాధించారు. లో బాలకృష్ణకు 81,543 ఓట్లు వచ్చాయి. టీడీపీ స్థాపించిన నాటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ సైతం 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన వారసుడు బాలకృష్ణ సైతం హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలిచింది. దీంతో హిందూపురం గడ్డపై టీడీపీ జెండా మళ్లీ రెపరెపలాడింది. No, sir.